బంగారం అన్నప్పుడు నగలన్నీ కూడా బంగారమైనా కాలేదా, కొండలన్నీ కూడా మట్టైన లేదా? సర్వం ద్వారా యత్కించిది ఏదేదైతే అవగాహనకు వస్తుందో సమస్త జ్ఞానేంద్రియాల ద్వారా అదంతా బ్రహ్మం అని గ్రహించాలా వద్దా? మరి అన్ని బ్రహ్మమైనప్పుడు మనస్సు, శరీరము, ప్రాణం అది కూడా కాకుండా ఉంటుందా? అందువల్ల బ్రహ్మలింగం ఉంది అని ఇచ్చ గీత అంటే అప్రాణో బ్రహ్మ విషయ. ఇప్పుడు చెప్పింది ఏంటిది? చెప్పింది అప్రాణో యమన శుభ్ర, ఆయనకు ప్రాణము లేదు అంటే చచ్చిపోయినగా. ప్రాణం లేకపోతే ఏమంటారు? నేను ప్రాణం పోయింది, శవం తీసేయండి అంటాడు. ఆయనకు ప్రాణం లేదంటే అర్థం ఏంటిది? శరీరము ప్రాణం లేదంటే శరీరం లేదు. యమన అంటే మనసు లేనివాడు. ఇంత బతిలానా నీకు మనసు రావడం లేదే అంటాం కదా. అంటే మనం ఆయనకు మనసు లేదు కాబట్టి మనం ఎంత బతిలానా ఆయన మనసు రావడం లేదు. మనసు ఉంటే వచ్చేదానికి, ప్రాణం ఉంటే కదా ఆయనకు మనసు. ఏది లేనివాడు అన్నీ తానైనవాడు. ఏది లేనివాడు, మట్టిలో ఏదీ లేదు, కనిపించేదంతా మట్టి అంటున్నావా లేదా? ఇక్కడ మూతి ఉంది, ఇక్కడ బొంగ ఉంది, కింద స్టాండ్ ఉంది, ఏదే ఉన్నా లేదా? మట్టిలో ఏదీ లేదు, కనిపించేదంతా కూడా మట్టికి భిన్నంగా లేదు. అట్లాగే బ్రహ్మంలోకి ప్రాణము లేదు, మనస్సు లేదు, అది శుభ్రం అంటే శుద్ధమయ్యింది. అంటే అర్థమేమి? కర్మాదులు లేని కారణం చేత శరీరం లేదు, శరీరం లేని కారణం చేత ఇది ఉంది. అందుకొరకు శుభ్రం అంటే శుభ్రం శుద్ధం అపాపవిద్ధం అన్నారు కదా. పాపయుద్ధం ఎప్పుడు వస్తుంది అంటే కర్మ ఉన్నందువల్ల పాపం వస్తుంది, దాని చేత బాధింపబడతాడు. అందువల్లనే ఆ మాలిన్యం లేనివాడు కాబట్టి, మాయకు అతీతుడు కాబట్టి అందుకొరకు ఆయనకు ఇవన్నీ లేవని అటేమో సగుణ బ్రహ్మముని గురించి చెప్పింది, ఇటేమో నిర్గుణ బ్రహ్మముని గురించి కూడా చెబుతూ ఉంది. అందువల్ల ఇది శుద్ధ బ్రహ్మ విషయ. ముందు చెప్పింది ఏంటిది? సగుణ బ్రహ్మం. ఇయంతు మనోమయ ప్రాణ శరీర ఇది సగుణ బ్రహ్మ విషయేతి విశేష. ఇప్పుడు నువ్వేదైతే మనోమయ ప్రాణ శరీర అని అది జీవలింగం అన్నావా లేదా? అది జీవలింగం కాదు, సగుణ బ్రహ్మ విషయము అంటాం. తప్పేముంది? సగుణ బ్రహ్మం మనసుందా లేదా? మనసుంది కాబట్టే కృష్ణ రామ ఇది నారాయణ పిలిస్తే వస్తున్నా లేదా? అలవైకుంఠపురంబులో నగరిలో అని ఆయన పిలిస్తే వచ్చావా లేదా? మనసుంటే విన్నాడు, చెవులుంటే విన్నాడు, చెవులు లేకపోతే విన్నాడా? అందుకొరకు నువ్వు ఏదైతే జీవలింగం అన్నావో అది మేము సగుణ బ్రహ్మ విషయము అంటాం. బ్రహ్మణో ద్వయ రూపే మూర్తంచ అమూర్తంచ. బ్రహ్మకు రెండు రూపాలు, ఒకటి మూర్త రూపము, ఒకటి అమూర్త రూపము అన్నప్పుడు మరి ఇప్పుడు మనోమయ ప్రాణ శరీరాన్న నువ్వు జీవలింగాన్ని చెప్పావు కదా, అది కూడా మా బ్రహ్మలింగమే పో అన్నట్టుగా సమాధానము చెప్పేసి ఇది ఎంత మనోమయ ప్రాణ శరీర ఇది సగుణ బ్రహ్మ విషయేతి విశేష. నువ్వు జీవలింగం అని ఏదైతే చెప్పావో అది సగుణ బ్రహ్మం యొక్క విశేషమని చెబుతూ ఉన్నాం. అతో వివక్షిత గుణోపపత్తే అంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ గుణాలు ఇక్కడ మనకు సమన్వయ అయినయా కాలేదా? అనుపాదేయమా ఉపాదేయమా? ఇవి ఉపాదేయము. అందువల్లనే పరమేవ బ్రహ్మ ఉపాస్యత్వేన ఉపదిష్టమితి గమ్యతే. పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే ఉపాసన చేయదగింది, జీవుడు కాదు అని ఇక్కడ నిర్ధారణ అవుతుంది అని సిద్ధాంతి పూర్వపక్షానికి సమాధానం చెబుతూ ఉపమేయాలతో ఏం చేశాడు? ఇక్కడ విషయాన్నంతా కూడా గుర్తు చేశాడు. అనుపపత్తేస్తున శారీర. మూడో సూత్రం. అనుపపత్తే న శారీర. పూర్వసూత్రంలో ఏదైతే చెప్పబడిందో అది జీవుని యొక్క ధర్మాలు, బ్రహ్మం యొక్క ధర్మాలు వేరువేరుగా ఉన్నందువల్ల, కలవనందువల్ల ఏది బ్రహ్మంలో ఉండే సర్వాత్మత్వం ఏదైతే ఉందో అవి జీవుల్లో సంభవించనందువల్ల శారీర అంటే జీవుడు కాదు. ఉపాస్య రూపంతో జీవుడు చెప్పబడేదానికి అవకాశం లేదు.
పూర్వేణ సూత్రేణ బ్రహ్మని వివక్షితానాం గుణానాం. ఏ సూత్రం ద్వారా? రెండో సూత్రం ద్వారా ఏవైతే బ్రహ్మమందు చెప్పాలనుకున్నాడో గుణాలు, ఆ గుణాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? అవన్నీ కూడా బ్రహ్మంకు సంబంధించినవి కానీ జీవుడికి సంబంధించినవి కావు అని నిర్ణయం చేసి చెప్పబడింది. అనేనతు శారీరే తేషాం అనుపత్తిరుచ్యతే. ఈ సూత్రం చేత కూడా ఆ గుణాలు శారీరం అంటే జీవుడికి సంబంధించో, అంటే కేవలము జీవుడికి సంబంధించో అని అక్కడ నిషేధం చేయలే. అక్కడ ప్రతిపాదన చేసింది ఏంటి? గుణాలన్నీ కూడా బ్రహ్మమందే ఉపపన్నమవుతాయి అనేది మాత్రం చెప్పారు కానీ జీవుని యందు అవి సమన్వయం కావని నిషేధం చేయలేదు కదా. ఇప్పుడు ఈ సూత్రం ద్వారా నిషేధం చేస్తున్నాడు. ఆ సూత్రంలోనేమో బ్రహ్మమందే సమన్వయం అవుతాది అని చెప్పాడు. ఈ సూత్రం ద్వారా ఏం చేస్తున్నాడు అంటే శారీరం అంటే జీవుడికి సంబంధించిన గుణాలు కావు అనేదాన్ని నిషేధం చేస్తున్నాడు. తేషాం అనుపత్తిరుచ్యతే. తు శబ్దో అవధారణార్థ. అనుపత్తేస్తు అని తు శబ్దం చెప్పబడింది కదా, దాన్ని అవధారణ నిర్ధారణ చేసుకున్నామంట. బ్రహ్మైవ ఉక్తేన న్యాయేన మనోమయత్వాది గుణం నతు శారీరో జీవ మనోమయత్వాది గుణ. పూర్వంలో ఏం చెప్పాడు అంటే ఇది గమ్యతే అని, అంటే తెలియవస్తుంది అన్నాడు గాని నిర్ధారణ చేసి చెప్పలే రెండో సూత్రాంతంలో. ఇప్పుడు నిర్ధారణ చేసి చెప్తూ ఉన్నాడు. ఏమని? మనోమయ ప్రాణమయ శారీర అనే ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మమందే సమనమయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పినందువల్ల ఇక్కడ కూడా మనోమయత్వాది గుణం నతు శారీరో జీవో మనోమయత్వాది గుణ యత్ కారణం సత్యసంకల్ప ఆకాశాత్మా అవాకి అనాదర జాయాన్ పృథివ్యా ఇది చైవం జాతీయకా గుణ న శారీరే ఆంజస్యనోపద్యతే. సరే, ఇప్పుడు మాత్రం చెప్పేయండి అంటే బ్రహ్మైవ ఉక్త న్యాయేన పూర్వసూత్రంలో ఏ ఏ యుక్తిని తీసుకుని చెప్పామో ఆ యుక్తి ప్రకారము మనోమయత్వ జన్మాలంతా కూడా ఎవరిది? న శారీరో జీవో, శరీరం కలిగిన జీవుని యందు, పరిచ్ఛిన్నమైన జీవుని యందు, అల్పజ్ఞుడైన జీవుని యందు అవి సంభవించే అవకాశము లేదు. ఎందుకు అంటావా? యత్ కారణం సత్య సంకల్ప. ఈ జగత్తుకంతా కారణం ఎవరు? సత్య సంకల్పుడైన పరమాత్మే. అందువల్ల అంతేకాకుండా ఆకాశాత్మ, ఆకాశమే స్వరూపంగా కలిగిన వాడు. అవాకి అంటే మనోవాగాది ఇంద్రియాలకు అందేవాడు కాదు. ఆయనకు వాక్కు లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, ఆకాశ స్వరూపం కలిగిన వాడు అని. అనాదర అంటే జాయాన్ అంటే గొప్ప, జాయాన్ పృథివ్యా, పృథివీ కంటే కూడా గొప్పమైన వాడు. ఇతిచయం జాతీకం గుణాన శారీర. ఈ గుణాలన్నీ కూడా జీవుని సంభవిస్తాయా? పృథివీ కంటే కూడా పెద్దవాడైతే పృథివీ ఏకదేశంలో ఉన్నాడా? పృథివీ కంటే గొప్పవాడై ఉన్నాడా? తనకి వాగాది ఇంద్రియాలను వాక్కు ఉందా లేదా? వాడికి ఉంది. బ్రహ్మంకు వాక్కు లేదు. ఆకాశం వాళ్ళకు పెద్దవాడా? కాదు. ఆకాశాత్మ అన్నాడు కదా. ఆకాశాత్మ అంటే ఆకాశం వలనే ఆయన వ్యాపకమై ఉన్నాడు. ఆత్మ అంటే ఇక్కడ ఏంటి? వ్యాపకం. ఆకాశం మాదిరిగా వ్యాపకమై ఉన్నాడు అనే విషయం చెప్పబడింది. ఆకాశం మాదిరి జీవుడు వ్యాపకమై ఉంటాడా? ఉండేదానికి అవకాశం లేదు. ఈ గుణాలన్నీ కూడా చూసినట్టయితే పరిచ్ఛిన్నమై శరీరాంతర్గతమై జీవునికి చెప్పబడలేదు. అంతర వ్యాపించి ఉండే బ్రహ్మం మాత్రమే చెప్పబడ్డాయి అని ఈ విధంగా ఆంజస్యేనో పద్ధతి. ఇదంతా ఎక్కడో పోయి విచారించవలసిన అవసరం లేదు. సరళంగానే బ్రహ్మమందు మనకు అవగాహనకు వస్తున్నాయి, జీవుని యందు కావు అనేది అర్థమవుతుందా లేదా? ఎందుకు అంటే జీవుని యొక్క స్థితి, వేదవాక్యం యొక్క అర్థాన్ని రెండింటిని విచారించినట్టయితే ఎవరికైనా సరళంగా అదే అవగాహన. జీవుని యొక్క స్థితి ఏంటిది? వాగాదులతో కూడుకున్నవాడు, పరిచ్ఛిన్నుడైన వాడు, అల్పజ్ఞుడైన వాడు,
మరి పృథివ్యాది కంటే కూడా గొప్పవాడు, ఆకాశ స్వరూపుడైన వాటికి సంబంధం ఏమాత్రం కూడా పొసగదు. అందువల్ల ఈ గుణాలన్నీ కూడా జీవుడి కాదు బ్రహ్మ ముందే అవుతాయనే ఉద్దేశం చెప్పడం. ఇది శరీరభవ శారీర. శారీర అంటే అర్థమేమి? శరీరంలో ఉన్నవాడు కాబట్టి శారీర అన్నాడు. లేదు శరీరం కలిగినవాడు కాబట్టి శారీర. నన్ను ఈశ్వరేపి శరీరే భవతి. మరి ఈశ్వరుడు కూడా శరీరం కలిగి ఉన్నాడా లేకుండా ఉన్నాడా? ఈశ్వరుడు ఎవడు? మాయాబంబో వశీకృత్య సర్వజ్ఞ ఈశ్వర. మాయను ఉపాధిగా చేసుకుని సర్వజ్ఞుడు అనిపించుకున్న ఈశ్వరుడు కూడా. ఈశ్వరుని శరీరం ఉందా లేదా? మరి శారీరాన్ని నువ్వు కొట్టేసావు కదా, మరి అదెట్లా అంటే సత్యం. నువ్వు చెప్పేది కూడా సత్యమే కొంతవరకు, నేను పూర్తిగా కాదనడం లేదు. శరీరే భవతి నతు శరీర ఏవ భవతి. శరీరంలో ఉంటాడు, కేవలం శరీరంలో మాత్రమే ఉండడు ఆయన. జీవులో శరీరంలో మాత్రమే ఉంటాడు. మరి ఆయన శరీరంలో ఉంటాడు, శరీరం బయట కూడా ఉంటాడు. దీనికి దానికి తేడా. శరీరం అంటే శరీరంలో ఉన్నాడు, శరీరం బయట కూడా ఉన్నాడు. జీవుడు శరీరంలో మాత్రమే ఉంటాడు. దానికి దీనికి తేడా ఉందా లేదా? సగుణ బ్రహ్మకు శరీరం ఉందా అన్నాడు. ఎందుకంటే పూర్వపక్షం కదా, కింద పెడితే పైన పెట్టడం, పైన పెట్టి కింద పెట్టడం ఏదో ఒకటి ఉంటుంది. అటువంటి మరి శరీర జీవుడు నీ ఈశ్వరుడు కూడా శారీర భవతి శరీర అన్నాడు కదా, ఆయన కూడా శరీరం ఉందన్నావు కదా. ఎందుకంటే అన్ని కాళ్ళు ఉన్నాయి, అన్ని చేతులు ఉన్నాయి, వగర వగర చెప్పావు కదా. ఆయన కూడా శరీరం ఉంది కదా. ఇంకా విరాట్ అని ఉంటున్నావు కదా, అతను కూడా మరి శరీరం ఉంది కదా. అంటే కేవలం శరీరంలోనే ఉండడు, శరీరం బయట కూడా ఉంటాడు. మరి జీవుడు శరీరం లోపల ఉంటాడు కానీ శరీరం బయట ఉంటాడు. శరీరం బయట ఉంటే జీవుడు ఎట్లా అనిపించుకుంటాడు? జీవ ప్రాణధారణే, ప్రాణాన్ని ధరించిన వాడు జీవుడు. అంటే ఇంద్రియాన్ని ధరించిన వాడు జీవుడు అనుకున్నాము అంతవరకే. కానీ బయట ఆయనకు సత్తా లేదు. కానీ ఈయనంటావా శరీరంలో ఉంటాడు అని చెప్పేది కరెక్టే, కానీ శరీరం బయట కూడా ఉంటాడు. అప్పుడు దానికి దీనికి సంబంధం ఉంది ఏమన్నా? లేదు. అందువల్ల ఎక్కడో బాయ్ జాయన్ నన్ను శరీర సత్యం శరీరే భవతి నతు శరీర ఏవ భవతి. శరీరంలోనే ఉన్నాడు, శరీరం బయట కూడా ఉంటాడు. అందుకని జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షం ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఇతి వ్యాపిత్వ శ్రవణాతు. అందువల్లనే పృథివీ కంటే కూడా గొప్పనైనవాడు, అంతరిక్షానికంటే కూడా, అంతరిక్షం అంటే ఆకాశం అనుకోండి, ద్విలోకాలు అనుకోండి. ఇక్కడ భూలోకం ఇక్కడ ఉంది, అంతరిక్షం పైన అనుకుంటున్నాం కదా. దీనికంటే నేను గొప్పైనవాడు, దానికంటే కూడా గొప్పైనవాడు. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. ఆకాశం వలె సర్వగతము. ఆకాశం భూమిలో ఉందా? భూమి పైన ఉందా లేదా? ద్విలోకంలో ఉందా లేదా? పాతాళలోకంలో ఉందా లేదా? బ్రహ్మలోకంలో ఉందా లేదా? ఎక్కడెక్కడ పోతే అక్కడెక్కడ ఉందా లేదా? ఆఖరికి స్తంభంలో కూడా ఉందా లేదా? ఉంటేనే అది ఉంది, లేకపోతే ఉండదు. మన పొట్టలో ఉందా లేదా? బయట ఉందా లేదా? అట్లాగే సర్వగతుడు ఆయన కూడా. ఆకాశం సర్వగతశ్చ నిత్య. ఎట్లాగైతే ఆకాశము ఇవన్నీ వస్తువు పోతున్నా గాని, ప్రళయమైనా గాని ఆకాశంలోనే అవుతున్నాయి కదా, అట్లాగే తన యందే అవుతున్నాయి. ఆకాశం ఎట్లయితే నిత్యుడో అట్లాగే నిత్యము, అట్లా ఆకాశం ఎట్లయితే సర్వగతము, తాను కూడా సర్వగతము. తర్వాత వ్యాపిత్య శ్రవణాతు అని సర్వవ్యాపకమైన శృతి చెబుతుంది. కాబట్టి శ్రవణం అంటే ఏంటిది? శృతి. ఈ రూపంలో ఆయన సర్వవ్యాపకుడు అనేది కూడా తేలుతుంది. కాబట్టి జీవస్తు శరీర ఏవ భవతి. జీవుడు సర్వవ్యాపకుడా. ఇప్పుడు ఏ ఏ గుణాలైతే బ్రహ్మకు చెప్పామో ఆ గుణాలు జీవుడు ఉన్నాయా? పరమాత్మ జీవుల్లో శరీరంలో ఉన్నప్పటికీ శరీరం బయట కూడా ఆయనకు అంతా ఒక మాటలు చెప్పాలంటే మొత్తం సృష్టి అంతా ఆయన శరీరమే. విరాట్ రూపం చెప్పాలంటే మొత్తం విరాట్ రూపం అంతా ఒక శరీరం ఆయనదే. కానీ జీవుడు శరీరంలో మాత్రమే ఉంటాడు గాని శరీరం బయట. తస్య భోగాధిష్టానాత్ శరీరాత్ అన్యత్ర వృత్యభావాతో. జీవుడికి శరీరం ఎందుకు వచ్చింది? భోగాధిష్టానం ఉంది. యద్భోగాయతనం
తదేవ శరీరం, ఇదివరకు చెప్పుకున్న ఏది భోగాలు అనుభవించేదాని కొరకు ఆధారంగా ఉందో అదే శరీరం. భోగం ఏంటిది? సుఖదుఃఖానితర సాక్షాత్కార భోగ. సుఖ రూపంలో వస్తుంది, దుఃఖ రూపంలో వస్తుంది, అదే భోగము. అందువల్ల ఆ భోగాధిష్టాన శరీరాత్ అన్యత్ర వృత్యభావాతు. అంటే శరీరము ఎందుకు వచ్చింది జీవుడికి? భోగాన్ని అనుభవించింది, అంటే కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడానికి వచ్చింది. ఆ శరీరానికి బయట వాడికి యొక్క ఆ ఉనికి ఉండనే ఉండదు. ఎందుకంటే శరీరం సామాన్యంగా ఎందుకు వస్తుంది అంటే భోగాన్ని అనుభవించేదాని కొరకు, అవునా కదా? అంటే చేసిన కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేదానికి. శరీరం ఎందుకు వచ్చింది? కర్మ చేసినందువల్ల. సుఖదుఃఖ భోగం ఏంటిది? ఫలం. శరీరం ఏంటిది? కార్యము. దాని కారణం ఏంటిది? కర్మ. దాని కర్మ, అంతే కదా? అంటే మొదలు భోగమేమో ఫలమైంది, శరీరమో కార్యమైంది, తర్వాత దానికి కారణం ఏంటిది? కర్మ అయింది. అందుకొరకు కర్మ వల్ల శరీరం వచ్చింది, శరీరం వల్ల భోగం వచ్చింది. అంటే శరీరం లోపల ఉంటే భోగం ఉంటుంది, శరీరం బయట ఉంటే భోగం ఉంటుందా? అందువల్ల ఈ శరీరం లోపలే ఉంటాడు కానీ జీవుడు బయట ఉండనే ఉన్నాడు. బయట ఉండేది ఎవరు? ఆ తత్వం. లోపల ఉండేది ఎవరు? అందుకొరకు శరీరం లోపల ఉన్నాడు పరమాత్మ, బయట కూడా ఉన్నాడు. జీవుడు మాత్రం శరీరం లోపలే ఉంటాడు, బయట ఉండేదానికి అవసరం లేదు. అందుకొరకు భోగాధిష్టాన శరీరాదు అన్యత్ర వృత్యభావాత్. అన్యత్ర అంటే శరీరానికి భిన్న స్థానంలో జీవుని యొక్క ఉనికి ఉండదు. అందుకొరకే అనుపపత్తేస్తున్న శారీర. ఆ విధంగా ఈ గుణాలన్నీ కూడా జీవునికి సంబంధించినందువల్ల పరబ్రహ్మకి సంబంధించినందువల్ల ప్రాణో మనోమయ శరీర అనే వాక్యం ద్వారా నువ్వు ఏదైతే జీవలింగం ఉందని చెప్పావో అది జీవలింగం కాదు. ఎన్ని రూపాలుగా విచారించినంత బ్రహ్మలింగమే కాని జీవలింగం కాదు అని నిర్ధారణ చేశారు. మిగతా విషయాలు రేపు ఉందాం. హరి ఓం తత్సతో. సూత్రాలు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 2వ పాదము 4వ సూత్రం. కర్మకర్తృ వ్యపదేశాచ్. కర్మకర్తృ, కర్మ వేరు, కర్త వేరు. లోకంలో చేసేవాడు వేరుగా ఉంటుంటారు, చేయబడేది వేరుగా ఉంటారు. అందువల్ల ఇక్కడ కర్మకర్త యొక్క వ్యపదేశాలు అంటే సూచన చేసినందువల్ల, చెప్పినందువల్ల, అవగాహనకు వచ్చినందువల్ల కర్త వేరుగా ఉంటారు, కర్మ వేరుగా ఉంటారు అనేదాన్ని గుర్తు చేసి, శారీర అంటే జీవుడు మనోమయత్వాది గుణ యస్మాత్ కర్మకర్తృ వ్యపదేశో భవతి ఏతం ఇతః సంభవితాస్మి ఇది అన్నారు. అంటే నేను శరీర మనోమయాది గుణాలతో కూడుకున్న తత్వము శరీర అంటే జీవుడు కాదు. ఎందుకు అంటే ఇక్కడ కర్మ కర్త యొక్క వ్యపదేశం అంటే ఉపదేశం జరిగినందువల్ల. ఏదది? ఇతః ప్రేత్య భవితాస్మి. ఇక్కడి నుంచి వెళ్లిపోయి నేను సమస్తాన్ని పొందుతాను అనే భావన ఉపాసకుడి కలుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్లి సంభవితాస్మి, అక్కడ నేను పొందవలసింది పొందుతాను అంటే ఇక్కడ ఉపాసన చేసేవాడు ఉపాసకుడు వేరుగా ఉన్నాడా? ఒకటిగా ఉన్నాడా? చేసేవాడు వేరుగా ఉన్నాడు, చేయబడేవాడు వేరుగా ఉన్నాడు, ఉపాసకుడు వేరుగా ఉన్నాడు, ఉపాస్యం వేరే ఉన్నాడు. దాని ఫలం ఇంకొక దగ్గర పొందుతారు అనే భావన కలుగుతుంది. కాబట్టి ఏతమితి ప్రకృతం మనోమయత్వాదిగుణోపాస్య ఆత్మానం కర్తృత్వేన ప్రాపకత్వేన. ఈ ప్రకృతం మనోమయత్వాది గుణం అంటే ప్రకృతి ప్రకరణ సంబద్ధంగా వచ్చే మనోమయత్వాది గుణాల చేత కలిగిన ఎవరది? ఉపాస్యం ఆత్మానం. ఉపాస్యం అంటే ఉపాసన చేయబడేది. తర్వాత కర్మత్వేనది, కర్మ చేత చెప్పబడింది. ఉపాసన ఎప్పుడు కూడా కర్మరూపంలో ఉంటుంది.
ఉపాసకుడు ఎప్పుడు కూడా కర్త రూపంలో ఉంటుంది. అదే కదా చేయబడేది, చేసేవాడు. ఉపాస్యం అంటే చేయబడేది, ఉపాసకుడు అంటే చేసేవాడు. చేయబడేది కర్మ అయింది, చేసేవాడు కర్త అయ్యాడు. అదే మనోమయత్వాది గుణాలు కలిగిన వాడు ఉపాస్యం అంటే ఉపాసింపబడేవాడు. అదెవరు? ఆత్మ అంటే పరమాత్మ. కర్మత్వేన ప్రాప్యత్వేన అంటే అది కర్మచేతను చెప్పబడింది, ప్రాప్యత అంటే పొందబడేదానిగా కూడా చెప్పబడుతుంది, వ్యపదిశ్యత అంటే చెప్పబడుతుంది. మనోమయత్వాది గుణాలు కలిగిన ఆత్మను ఉపాసన చేసినందువల్ల ఉపాసన చేసే కర్తకు ఏ ఉద్దేశం చేత ఇది ఉపాసన చేశారో తత్సంబంధమైన ఫలము లభిస్తుంది అని చెప్పబడుతుంది. అభిసంభవితాస్మీతి శారీరం ఉపాసకం కర్తృత్వేన ప్రాపకత్వేన. అభిసంభవితాస్మి అని ఈ వాక్యం ద్వారా ఏదైతే చెప్పబడిందో అది శారీరం ఉపాసకం అంటే శరీరములో ఉన్న పరిచ్ఛిన్నమైన జీవుడు ఉపాసకుడిగా ఉన్నాడు. మనోమయత్వాది గుణాల చేత కలిగిన ఆత్మ ఉపాస్యంగా ఉంది. అర్థమవుతుందా లేదా? మనోమయత్వాది గుణాలతో కూడుకున్న ఆత్మేమో ఉపాస్యం, తర్వాతనేమో ప్రాపకత్వాది గుణాల చేత కలిగిన వాడు ఉపాసక రూపంలో ఉన్నవాడెవడు? కర్తృత్వేన ప్రాపకత్వేన. అతను కర్త అయి ఉన్నాడు కాబట్టి పొందవలసిన వాడిగా ఉన్నాడు. పొందవలసిందేమో మనోమయత్వాది గుణాలతో కూడుకున్న ఆత్మ, పొందేవాడేవాడు? కర్తృత్వంతో కూడుకున్న శారీర అంటే జీవుడు. ఇప్పుడు అది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది. పొందేవాడు పొందబడేది రెండు ఎప్పుడు కూడా ఒకటిగా ఉండవు, వేరువేరుగా ఉన్నప్పుడే ఉపాసక భావం నడుస్తుంది. కానీ అక్కడ ఒకటిగా ఉన్నప్పుడు నడిచే అవకాశము లేదు. అందువల్ల అభిసంభవితాస్మీతి ప్రాప్తాస్మీతి అర్థ. అభిసంభవితాస్మి అంటే నేను పొందదగిన వస్తువును పొందేవాణ్ణి అంటే కర్తను అని దాని యొక్క అర్థం చెప్పాడు. నచ సత్యం గతావేకస్య కర్మకర్తృత్వోపదేశో యుక్త. ఒకవేళ మనోమయత్వాది గుణాలతో చెప్పబడింది శరీరాంతర్గతమైన జీవుడే అని అనుకుంటే కర్మ అతనే కావాల్సి ఉంటుంది, కర్త కూడా అతనే కావాల్సి ఉంటుంది. ఎందుకు? ఉపాసకుడు తానయ్యాడు, ఉపాస్యం కూడా తానే అవుతాడు. అట్లా అవుతుంది ఎక్కడైనా? తానే ఉపాసకుడు అవుతాడు, తానే ఉపాస్యం అవుతుందంటే తానే యజమాని అవుతాడు, తానే సేవకుడు అవుతాడంటే కాదు. అట్లాగే ఇక్కడ ఉపాసం ఏంటి? ఆత్మ అని చెప్పక తప్పదు, ఉపాసకుడు శరీరంలో ఉన్న జీవుడు అని చెప్పక తప్పదు. దాని ప్రకారంగా ఫలాన్ని పొందేవాడు కూడా ఉపాసకుడికే లభిస్తుంది అని. అదే గతౌ ఏకస్య కర్మ కర్త వ్యపదేశో యుక్త. ఒకడికే కర్త కర్మ రెండు అని చెప్పేదానికి అవకాశము యుక్తమైనది కాదు, సంభవించేది కాదు. అందువల్ల తథా ఉపాస్యోపాసక భావోపి భేదాధిష్టాన ఏవా. ఉపాసక భావం ఎప్పుడు కలుగుతుంది? భిన్నమైన అధిష్టానం ఉంటే తప్ప ఏకాధిష్టానంలో ఉపాస్యోపాసకం అంటే ఉపాస్యం వేరే దగ్గర ఉండాలా, ఉపాసకుడు వేరే దగ్గర ఉండాలా. అప్పుడు గాని భిన్న భిన్నంగా ఉన్నప్పుడే ఉపాసక భావన కలుగుతుంది తప్ప ఏకాధిష్టానంలో ఉన్నప్పుడు కలగదు. ఏకాధిష్టానం అంటే ఒకే దాని యందు కర్మత్వం కర్తృత్వం రెండూ ఉండకూడదు. అధిష్టానం అంటే ఏంటిది? ఆధారము. కర్మకు ఆధారం అదే, కర్తకు ఆధారం అదే అయితే అది ఉపాసక భావన అక్కడ కలగదు. అందుకొరకు భేదాధిష్టానము ఉండాలి. తస్మాత్ అపి న శారీరో మనోమయత్వాది విశిష్ట. ఉపాసక భావంతో చూసినప్పటికీ మనోమయత్వాది గుణాలు కలిగిన వాడు శారీరాంతర్గతమైన జీవుడు చెప్పబడడు అనేదాన్ని ఈ సూత్రం కూడా మనకు నిర్ణయం చేస్తుంది. సూత్రానికి అనుగుణమైన మనకు ఆ వాక్యం ఉంది కదా, ఏది? ఛాందోగ్యోపనిషత్తు 3:14-4 ఏతమిత ప్రేత్యాయు సంభవితాస్మి అంటాడు కదా జీవుడు. ఇక్కడి నుంచి వెళ్ళి నేను నాకు కావలసింది పొందుతానన్నప్పుడు పొందబడేది వేరుగా ఉంది ఫలము. దేన్ని పొందుతాడు అంటే ఫలాన్ని పొందుతాడు.
దేనివల్ల అంటే ఉపాసన చేసినందువల్ల. ఇప్పుడు ఉపాసన చేసే ఉపాసకుడు వేరుగా ఉన్నాం, ఉపాస్యమైన తత్వం వేరుగా ఉన్నప్పుడే జరుగుతుందా ఈ మూడు, లేకపోతే ఒకటిగా ఉన్నప్పుడు జరుగుతుందా? అందువల్ల భిన్నాధిష్టానం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మనోమయత్వాది గుణాలు చేతి కూడుకున్నవాడు ఆత్మే కాని జీవుడయ్యేదానికి అవకాశము లేదు అన్నాడు. తర్వాత శబ్ద విశేషాలు. శబ్ద విశేషం అంటే శృతి యొక్క విశేష సూచకం వల్ల కూడా ఆ యొక్క మనోమయాది గుణాలు కలిగిన వాడు పరమాత్మే కానీ జీవుడు కాదు అనే విషయం కూడా ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. శబ్ద విశేషం అంటే, శబ్దం అంటే ఏంటిది? వేదము, వేద వాక్యం యొక్క విశేషం మనకు కనిపించినందువల్ల, ప్రతిపాదన చేసినందువల్ల కూడా మనోమయత్వాది గుణాలు కలిగిన వాడు ఆత్మే కాని శరీరాంతర్గతం జీవుడు కాదు అనేది అవగాహనకు వస్తుంది. ఎట్లా అది? ఇతశ్చ శారీరాదన్యో మనోమయత్వాది గుణ యస్మాత్ శబ్ద విశేషో భవతి సమాన ప్రకరణే శృత్యంతరే. మనోమయత్వాది గుణాలు కలిగిన వాడు శారీర అంటే జీవుని కంటే భిన్నమైన వాడే అని మనకు అవగాహనకు వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే శబ్ద విశేషో భవతి, ఆ అధికరణములోనే అక్కడే ఒక విశేషమైన శబ్దం అంటే వేదవాక్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రకరణాన్ని బట్టి అయినా లేదా శబ్ద విశేషాన్ని బట్టి అయినా మనోమయాది గుణాలు కలిగిన వాడు పరమాత్మే కాని జీవాత్మ కాదు అని తెలుస్తుంది. ఏది? యదా వ్రీహిర్వా యవోవా శ్యామాకోవా శ్యామాక తండులోవా ఏవం అయమంతరాత్మన్ పురుషో హిరణ్మయ అన్నాడు. దీని ద్వారా ఏం చెప్పబడుతుంది? వ్రీహి అంటే వడ్లు, యవలు అంటే జవ్వలు అంటారు కదా, యవలు అంటే అదొక ధాన్య విశేషమే. తర్వాత యవోవా, తర్వాత శ్యామాకోవా. శ్యామాకం అంటే సామలు అంటారు కదా, సామలు కొర్రలు చిన్నగా ఉంటాయి. మనం చెప్పుకున్నామే 7 సార్లు దాన్ని పొట్టు తీసేస్తే గాని వస్తాయి. సామలు కొర్రలు అంటారు, దాన్ని శ్యామాకం అంటే సన్నగా ఉంటుంది, చిన్నగా. శ్యామాకోవా, శ్యామోవా తండులో అంటే బియ్యము. తర్వాత ఏవం అంతరాత్మన్ పురుషో హిరణ్మయ. వీటి అన్నిట్లో ఉండేవాడు అంతరాత్మ ఉండేవాడు జీవుడు, అదే హిరణ్మయుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపమని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడుతుంది. అంటే ఆ పెద్దగా ఉన్నవాడు, ఆ మధ్యలో ఉన్నవాడు, ఆ చిన్నగా ఉన్నవాడు కూడా ఆ పరమాత్మైన ఉద్దేశం చేత చెప్పబడుతోంది. శారీరస్య ఆత్మనో ఏ శబ్దో అవిధాయక సప్తమ్యంతో అంతరాత్మన్ ఇది తస్మాద్ విశిష్టో అన్యః ప్రథమాంతః పురుషశబ్దః మనోమయత్వాది విశిష్టస్య ఆత్మనో అభిధాయక. యస్మాత్ శబ్ద విశేషం చెప్పింది. తండ్రిలో వయస్సు అంతరాత్మన్ పురుషోవా. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి అంతరాత్మన్ పురుష అని ఈ విధంగా 2 శబ్దములు కనిపిస్తున్నాయి. అంతరాత్మయందు పురుషుడు అంటే జీవుడు లేదా ఆత్మ అని చెప్పబడింది. ఇక్కడ అంతరాత్మయందు అన్నప్పుడు సప్తమి కలిగింది, అందున ఏదో సప్తమి విభక్తి. పురుష అంటే జీవుడు అంటే ప్రథమ విభక్తి, డూమువులు కదా. ఇప్పుడు సప్తమి విభక్తితో కలిగింది, ప్రథమా విభక్తితో కలిగింది. ఒకటవుతాయా రెండవుతాయా? 2 వేరువేరుగా అవుతాయి. ఏక విభక్తి కలిగింది ఒకటవుతుంది గాని భిన్న విభక్తికమైంది ఒకరిదేనికి అవకాశము లేదు. ఇక్కడ అంతరాత్మలో తర్వాత పురుషుడు అన్నారు. అంతరాత్మలో పురుషుడు అన్నప్పుడు పురుషుడు అనడం ప్రథమాంతమైంది, అంతరాత్మలో అన్నప్పుడేమో సప్తమాంతమైంది. ఆ సప్తమాంతంలో ఉంది వేరు, ప్రథమాంతంలో ఉంది వేరు అని శారీరస్య ఆత్మనయ శబ్దోభిధాయక. శారీర అంటే శరీరంలో ఉండే జీవునికి ఏ శబ్దమైతే అభిదాయకం అంటే చెప్పబడే పదము,
అభిదాయకం అంటే చెప్పబడే పదం ఏంటది? అంతరాత్మన్ అంటే అంతరాత్మయందు ఉండేవాడు. ఈ సప్తమ్యంతమైంది కదా. తర్వాత ఏమొచ్చింది? సప్తమ్యంతో అంతరాత్మన్ ఇది తస్మాత్ విశిష్టో అన్య, దానికంటే విశిష్టమైన వాడు, వేరుగా ఉండేవాడు ఒకడెవడు? పురుషుడు ప్రథమాంత. పురుష శబ్దం ఏంటిది? ప్రథమాంతం. ఇది విభక్తికి సంబంధించింది కాబట్టి విభక్తి తెలియకపోతే కాస్త తికమకగా ఉంటుంది. కాబట్టి సప్తమ్యంత పురుషుడు వేరు, ప్రథమాంత పురుషుడు వేరు. వీరు ఇద్దరు ఒకటి దానికి అవకాశం లేదు కాబట్టి మనోమయత్వాది విశిష్టస్యాత్మ అభిదాయక. మనోమయత్వాది గుణాల చేతి చెప్పబడిన వాడెవడు? పురుషుడు. అభిదాయక అంటే పురుషుడు చెప్పబడతాడు, జీవుడు చెప్పబడు. ఎందుకు అంటే ఈ గుణాలు సప్తమ్యంత పురుషునికి చెందినవి గాని, అది ప్రథమాంత పురుషునికి చెందినవి గాని సప్తమ్యంత పురుషునికి చెందినవి కాదు. అందుకనకే దానికంటే భిన్నమైన వాడు ఒకటే అని తెలుస్తుంది. కాబట్టి సప్తమ్యంత పురుషుడు, ప్రథమాంత పురుషుడు ఏకం కాదు. సప్తమ్యంత పురుషుడేమో జీవుడు, ప్రథమాంత వాడేమో పరమాత్మతత్వము అనే విషయం కూడా శబ్ద విశేషం చేత మనకు తెలియబడుతూ వస్తుంది. శబ్ద విశేషం ఏంటిది? శృతి విశేషం చేత తెలియబడుతూ ఉంది అని ఈ సూత్రం ద్వారా మనకు గుర్తు చేశారు.